ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. శివతత్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. శివుడు అంటే ఎవరు? శివుడు భక్తుడికి దేవుడు కాదు, ఆత్మలో వెలిగే ఒక జ్ఞానపు జ్యోతి. శివుడు ఒక మూర్తి కాదు, శివుడు ఒక తత్వం. శివుడు సృష్టికి స్థితికి లయకుడు కేంద్ర బిందువు. శివుడు మౌన శాశ్వత స్థితి. శివ అనే పదంలోనే శివతత్వం ఉంది. షి అంటే శుభం, శాంతి, శుద్ధి. వా అంటే నివారణం. శివుడు అంటే శాంతించే, ముక్తినిచ్చే పరమశక్తి. శివుడు ధ్యానం అంటే ఏమిటి? మూగగా కళ్ళు మూసుకొని మౌనంగా ఉండడం కాదు. శివధ్యానం అంటే మన మనసులో అలజడి నిలిపే ప్రక్రియనే శివధ్యానం. శివధ్యానంలో అంతరంగం శాంతి పొందడం. మూడో కన్ను అయిన శివుడు జ్ఞానం తెరిచి దివ్య చక్రపు. శివుడు తపస్సు మనిషిలో తృప్తి లేని మనసుని శాంతింపపరచడమే శివతత్వం, శివధ్యానం.